ఓకే సార్. స్వాతంత్ర దినోత్సవం రోజు ఆగస్టు 15వ తేదీన అదేవిధంగా మహిళలకు ఎంతో ముఖ్యమైనటువంటి శ్రావణ శుక్రవారం రోజు ముఖ్యమంత్రి గారు విజయవాడలో స్త్రీశక్తి పథకం లాంఛనంగా ప్రారంభించడం, అదే సమయంలో అన్ని జిల్లాల్లో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడాను ప్రజాప్రతినిధుల ద్వారా తెలియని అధికారుల ద్వారాను ఈ స్కీమ్ ప్రారంభించబడటం జరిగింది. 15వ తారీఖు స్టార్ట్ అయినప్పటికే ప్రారంభించినప్పుడు సాయంకాలం అవడం వల్ల 16, 17, 18 ఇవాళ 19 5వ రోజు చాలా సజావుగా సాగుతుంది స్కీమ్. నిన్న 18 లక్షల చిల్లర మంది మహిళలు ఈ స్కీమ్ను వాడుకున్నారు. 18 లక్షల చిల్లర నిన్న ఒక్కరోజు వాడుకున్నారు. అదేవిధంగా ఇవాళ నేను కొంతమంది కళ్యాణ దుర్గంలో అయితే ఇక్కడ మాట్లాడడం జరిగింది. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఒక మహిళ కంపతూలు కూడా వచ్చి మందులు తీసుకోవడానికి వచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి ఉచితంగా మందులు తీసుకొని మరి ఉచితంగా హాస్పిటల్లో వెళ్ళిపోతున్నారు. అదేవిధంగా కొన్ని ఫ్యామిలీ అక్కడ ఇచ్చారు, వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. సో స్కీముని మంచిగా చాలా ఉత్సాహంగా స్కీమ్ని లబ్ధిదారులు వాడుకుంటున్నారు. మేము చాలా రద్దీ, ఇంకా ఎక్కువ రద్దీ ఉంచాం. అంటే రోజుకి 16 లక్షల మంది ఉండేటువంటి మహిళా ప్రయాణికులు 26 లక్షలకు చేరే అవకాశం ఉంది. ఇప్పటికి 18 లక్షలు చేరింది. 18 లక్షల చిల్లర చేరింది. ఒక 15 రోజులు 15 రోజులకు పూర్తి స్థాయి మేము అనుకున్న స్థాయి కూడా వస్తుంది. అయినప్పటికీ ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటన అంటే వాళ్ళు వచ్చి మీద పడిపోయి మా స్టాఫ్ మీద పట్టడం అయితేనేమి, వాళ్ళు తోపులాట్లు పక్క రాష్ట్రంలో జరిగిన తోపులాట్లు అయితేనేమి జరగలేదు. అదేవిధంగా బస్సు డ్రైవర్లు, కండక్టర్లు ఎవరు కూడాను ఏ విధమైనటువంటి వారికి ఇబ్బంది కలిగించే విధంగా దురుసుగా మాట్లాడటం కానీ అటువంటి ప్రవర్తన కానీ లేకుండా ఇది ఒక చక్కటి డెవలప్మెంట్గా మనం ఖచ్చితంగా తీసుకోవచ్చు. దీంతోపాటు ఎక్కడ కూడాను మిస్యూజ్ అవుతున్నట్టుగా కానీ అనిపించకుండా, అంటే ఊరికే టైంపాస్ కోసం వాడుతున్నట్టుగా కాకుండా చాలా బాధ్యతాయుతంగా ఈ స్కీమ్ని వాడుకుంటూ ఉన్నాం. సో ఈ స్కీమ్ ఏంటంటే ఒక మంచిది చెడుది ఏంటంటే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ స్కీమ్ సక్సెస్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. మిగతా స్కీములు ఏదైతే ప్రభుత్వం ఇస్తుందో అవన్నీ కూడా సూపర్ 6లో భాగంగా అంతగా డైరెక్ట్గా కనపడదు. ఇది సక్సెస్ కనిపిస్తుంది, పొరపాటు జరిగినా ఇమ్మీడియట్ కనిపించేస్తుంది, విమర్శ కూడా కనిపించేస్తుంది. అటువంటిది మొత్తం మా స్టాఫ్ సైడ్ నుంచి అయితేనేమి, అదేవిధంగా ప్రయాణికుల సైడ్ నుంచి అయితే చాలా మంచిగా జరుగుతూ ఉంది. అదేవిధంగా 2-3 చిన్న ఇష్యూస్ మనకి మొదటి రోజే పక్కన ముఖ్యమంత్రి ఇనాగ్రేషన్ చేస్తున్నప్పుడు అక్కడ కూర్చున్నప్పుడే నాకు కొన్ని కాల్స్ వచ్చేసి ఇక్కడ ఫలానా జిల్లాలో ఫలానా చేయట్లేదు. ఏంటంటే మేము ఒకసారి ఏం నిర్ణయించాం, మొదట్లో ఏం నిర్ణయించామంటే ఘాట్ సెక్షన్లో ఎక్కడైతే కొండ ప్రాంతాలు ఉన్నాయో అక్కడ బస్సు ఎక్కేటప్పుడు ఇది ఉచిత బస్సు కనుక ప్రయాణం కల్పించినట్లయితే ఎక్కువ మంది ఎక్కేస్తే బస్సు ప్రమాదం అయ్యే అవకాశం ఉంది కదా, అనేక మంది ప్రయాణికుల రక్షణ సురక్షితంగా పోవాలంటే వద్దనుకున్నాం. తర్వాత ఇమ్మీడియట్గా నిర్ణయం తీసుకున్నాం. సీటింగ్ కెపాసిటీ ఆడకుండా ఓవర్లోడింగ్ జరగకుండా సేపు దాన్ని కూడా వద్దనుకున్నాం. అదేవిధంగా కొన్ని చోట్ల ఆధార్ జిరాక్స్ కాపీలు లేకపోతే ఫోన్లో సాఫ్ట్ కాపీలు ఇచ్చినప్పుడు అలౌ చేయలేదని చెప్పారు. దానికి ఇమ్మీడియట్గా ఇన్స్ట్రక్షన్ అప్పుడే ఇచ్చేసి ఆ రోజు రాత్రిగా ఇచ్చేసి అలౌ చేయమని చెప్పాం. అది సాఫ్ట్ కాపీ ఫోన్లో చూపించినా ఎక్కడ చూపించినా కానీ అలౌ చేయమని చెప్పారు. అదేవిధంగా ఆధార్తో పాటు ప్రస్తుతానికి వేరే ఓటర్ ఐడి కార్డు కానీ పెట్టి కూడా అలౌ చేయమని చెప్పాం. వీలైనంత త్వరలో ముఖ్యమంత్రి గారు నిన్న సమీక్ష సమావేశంలో కూడా నిర్ణయించడం జరిగింది. వీలైనంత త్వరలో మహిళలందరికీ కూడాను స్మార్ట్ కార్డులు, అంటే ఆధార్ నెంబర్తో లింక్ చేసి ఉన్నటువంటి ఒక స్మార్ట్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. దాంతో ఆధార్ ఉన్నట్టు ఉంటుంది, అదేవిధంగా వాళ్ళ స్మార్ట్ కార్డు వాళ్ళు తెచ్చేసుకుంటుంది. దాన్ని ఒకసారి స్కాన్ చేసేసి ఎక్కడి నుంచి ఎక్కడికెళ్తామో చెప్తే మా రికార్డులో కూడా వచ్చేస్తుంది. సో అదిగా చేయాలని చెప్పి ఆలోచన ఉంది. అది కూడా వస్తుంది. అది ఇమ్మీడియట్గా జరిగినటువంటి విషయంలో మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇంకొకటి ఏంటి, కొన్ని విలీన మండలాలు ఉన్నాయి అక్కడ భద్రాచలం దగ్గరలో, వాటికి సంబంధించి కూడా కొంత సమస్య ఉన్నప్పుడు దాన్ని ఇమ్మీడియట్గా మనం సాల్వ్ చేయాలి. ఇప్పుడు ప్రస్తుతం బహుశా ఎందుకంటే మనం ఇక్కడ బోర్డర్లో ఉన్నాం కాబట్టి బహుశా ప్రస్తుతం ఉన్నటువంటి ఇంకా రిజాల్వ్ కాని సమస్య ఏమిటి అంటే ఇంటర్స్టేట్ ఇష్యూ ఇక్కడ బోర్డర్లో ఉన్నాం, లేదా విజయవాడ కూడా ఒక విధంగా బోర్డర్ అనుకోవాలి, జగ్గైపేట దాటితే బోర్డరే కదా కోదాడ. సో వాటిని ఎలా చేయాలనే ఉద్దేశంతో దాని గురించి కూడా ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి అయితేనేమి కొంతమంది ప్రయాణికుల దగ్గర నుంచి వినతులు వస్తూ ఉన్నాయి.
దానిపైన 2-3 రోజుల్లో సీఎం గారు మరి నిర్ణయం తీసుకుంటామని చెప్పి నిన్న మీటింగ్లో దాన్ని ఒకసారి చూసి ఎంత అదనపు భారం అవుతుందో చూసి చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. సో ఈ స్కీమ్ వలన పూర్తిగా మొత్తం మీద సుమారు 2,000 కోట్లు అదనపు భారం పడే అవకాశం, దాన్ని మొత్తం కూడా ప్రభుత్వం భరిస్తుంది. బడ్జెట్లో అది శాంక్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆర్టీసీకి ఏదైనటువంటి బాధ్యత ఉండదు. రెండవది మా బస్సెస్ అన్నీ కూడా మేము మంచి కండిషన్లో పెట్టుకున్నాం. ఎందుకంటే ఇంకా 1,050 ఎలక్ట్రిక్ బస్సులు ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నాయి. అది రావడానికి 4-5 నెలలు పడుతుంది. అది వచ్చేలోపు ఇంకొక 1000 బస్సులు కొనుగోలు చేయాలని చెప్పేసి ఎలక్ట్రిక్ బస్సులే ఏసీ బస్సులు కొనుగోలు చేయాలని చెప్పేసి నిర్ణయించారు. అది కూడా వీళ్ళని త్వరలో నిర్ణయం తీసుకొని ఆర్డర్ అది ప్లేస్ చేయడం. అది రావడానికి టైం పడుతుంది. కాబట్టి ఉన్న బస్సులన్నింటి చక్కటి మెకానికల్ కండిషన్ ఇంప్రూవ్ చేసుకొని వాడుతూ ఉన్నాం. ఇప్పటివరకు ఒక్క చోట కూడా మెకానికల్ ఫెయిల్యూర్ కానీ ఏదైనా అయింది ఇప్పటివరకు ఫార్చునేట్లీ ఏదైనా అక్కడ కూడా ఏదైనా కంప్లైంట్ రాలేదు. సో ప్రస్తుతానికి చాలా సజావుగా నడుస్తుంది. నిన్న మీటింగ్లో ముఖ్యమంత్రి గారు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్టీసీ స్టాఫ్ కూడాను ఆయన అప్రిషియేట్ జరిగింది. సో అది కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇంత సుదూర ప్రాంతంలో నిన్న ఈవినింగే జరిగింది. దాదాపు ఈ టైం మీటింగ్ జరుగుతుంటాయి. అయిపోయాక నేను బయలుదేరి ఇక్కడ ఎన్టీఆర్ రావడం, ఇక్కడ మా స్టాఫ్ అందరూ కూడా చెప్పి వాళ్ళందరూ కూడా అభినందించడం జరిగింది. సరే, ఒకటి బడి బస్సులు యథావిధిగా నడుస్తాయి. ఇక్కడ బైపిల్లలకు సంబంధించిన కూడా నడుస్తాయి. అది కాకుండా ఏదైనా ఇంత ముందున్న బస్సులు ఏదైనా క్యాన్సిల్ అయి ఉంటే అవి ఇన్వాల్వ్ చేసి మళ్ళీ రీస్టార్ట్ చేస్తాం. దీనికి మాట ప్రకారం ఒకటి గుర్తొచ్చింది, అది కూడా చెప్పేసి సరిపోతుంది. ఇప్పుడే నేను బస్ స్టేషన్ చూశాను. బస్ స్టేషన్ 40 సంవత్సరాలు ఉన్నట్టు బస్ స్టేషన్. తర్వాత రూఫ్ బాగాలేదు, ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం కరెంట్ పట్టింది. సో ఒక హాఫ్ పోర్షన్ కట్ చేసి మళ్ళీ వెళ్దాం ఆ రూప్ అని చెప్పి ఆలోచిస్తారు. మోస్ట్ ప్రాబ్లం త్వరలో మొత్తం బస్ స్టేషన్ తీసేసి బస్ స్టేషన్ పెట్టారు. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న శ్రీశక్తి పథకం 4 రోజులుగా దిగ్విజయం జరుగుతూ ఉంది. మన గౌరవ ఎండి గారు చెప్పినట్లు చాలా కనెక్టివిటీ ఉండే స్కీమ్ ఇది. మహిళా సాధికారత పెంచుతూ ఆ కుటుంబానికి ఆర్థికంగా పెంచుతూ గతంలో ఎలాగైతే డాక్రా సంఘాలు పెట్టారో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇది కూడా పెను మార్పు ఆ కుటుంబానికి తీసుకొచ్చడానికి ఈ స్కీమ్ చాలా వర్తిస్తుందని నేను భావిస్తున్నాను. అలాగే మన ఎండి గారు రాయదుర్గం ప్రాంతం బార్డర్ ప్రాంతానికి ఈరోజు రావడం చాలా సంతోషం. ఆయన్ని స్వాగతిస్తూ మన రాయదుర్గం బస్టాండ్ పూర్తిగా కొత్త బస్టాండ్కి శాంక్షన్ ఇస్తానని చెప్పడం ఆయనకి ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ మొత్తం స్కీమ్ని ఆర్టీసీ యాజమాన్యం మరి ఎండి గారు, కింద ఈడీలు గారు, మరి డిఎంలు గారు, మొత్తం శ్రామికుల వరకు కండక్టర్ ఎవరు అందరూ కూడా ఒకే సంకల్పంతో ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలా, ఈ స్కీమ్ సక్సెస్ చేయాలని చాలా దృఢంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ స్కీమ్ సూపర్ సక్సెస్. 6 స్కీముల్లో హైలైట్ స్కీమ్ ఏదైనా అంటే శ్రీశక్తి స్కీమ్ అని నేను తెలియజేస్తాను. అది ఎండి గారు మీకు వివరిస్తారు. అది టెక్నికల్గా వాళ్ళు చెప్పాలా. ఇక్కడ మేము ఒకటే కండక్టర్ కొడుతుంది, డ్రైవర్ కొడుతుంది అన్నాం. అలాగే మాకు బస్సులు కొడుతున్నది. అవన్నీ కూడా ఎండి గారి దృష్టిలో ఈరోజు రావడం, రాత్రి 2 గంటలకు ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత కూడా ఈ 3 మాలకు రావడం నిజంగా ఆయన పని నిబద్ధతకు ఇది ఒక తార్కాణం అని మన రాయదుర్గానికి మరి ఆర్టీసీకి ముఖ్యమంత్రి గారు తీసుకున్న స్కీమ్కి మహర్దశ స్టార్ట్ అయింది. ఈ ఆర్టీసీ మహర్దశ స్టార్ట్ అయింది. ఎండి గారి నాయకత్వంలో అద్భుతంగా ఈ స్కీమ్ నడుస్తుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.